క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. నిర్గమకాండం 34వ అధ్యాయం 2వ వచనం. దేవునితో సహవాసం కోసం ఉదయకాలం నియమించబడింది. ప్రతి ఉదయమూ ఒక ద్రాక్షపళ్ల గుత్తిలాంటిది. దాన్ని నలిపి ఆ పరిశుద్ధ ద్రాక్షరసాన్ని త్రాగాలి. ఉదయ సమయంలో నా శక్తి, నిరీక్షణ చెక్కు చెదరకుండా ఉంటాయి. సాయంత్రం నీరసించిపోయినప్పుడు ఆ కొండ ఎక్కలేను. రాత్రంతా ఆనాటి అలసటను పాతిపెట్టి ఉదయాన్నే క్రొత్త ఉత్సాహాన్ని ధరించుకుంటాను. పరిశుద్ధమైన ప్రాతకాలములో మొదలైన దినం దీవెనకరమైనది. తొలి విజయం ప్రార్థనలో పొందితే ఆ రోజంతా విజయవంతమే. తెల్లవారుజామునే కొండశిఖరం మీద నీ ఉండగలిగితే ఆ దినమంతా పవిత్రమే. తండ్రి, నేనొస్తున్నాను. నీ పరిశుద్ధ శిఖరానికి రానీయకుండా ఈ పల్లపు ప్రాంతాల్లో ఏదీ నన్ను ఆపలేదు. నీ పిలుపుకే నేనొచ్చాను. అందుకే నాకు నువ్వు ఎదురువస్తావు. ఉదయాన్ని శిఖరాన్ని చేరగలిగితే ఆ దినం ఆనందమే. అరుణోదయం నీ సాన్నిధ్యంలో, పక్షులు మేలుకునే వేళలో, నీడలు జరిగిపోయే వేళలో, వేకువ కంటే తెల్లగా నీ సన్నిధి ఉదయించాలి నాలో. నిర్మల సింధువుపై పాలభానుని తళతళల్లో వేగుచుక్క తెర వెనక్కి నిష్క్రమించింది. ఈ నిశ్శబ్దంలో, నైర్మల్యంలో నా హృదయంలో నీ రూపురేఖలు. మసక వెలుతురులో నీతో ఒంటరిగా, ఆరాధనలో, ఏకాంత సేవలో, కళ్ళు విచ్చిన ప్రకృతి పులకరింతల్లో, చల్లని మంచు ముత్యాల పలకరింతల్లో, ఆత్మ అలసి సొలసి నిద్రించేవేళ వాలిపోయే కళ్ళు నిన్ను స్మరించాయి. నీ రెక్కల నీడక్రింద నిద్ర తీయని విశ్రాంతి. నిద్రలేని నిన్ను చూడటం మరింత మధురానుభవం. ఉదయం పలహారం అయిపోగానే మా అమ్మకి 1 గంటసేపు ఏకాంతంగా గడిపే అలవాటు ఉంది. ఆ సమయంలో ఆమె బైబిల్ చదవటం, ధ్యానించటం, ప్రార్థించటంలో గడిపేది. నీటి ఊటలో నుండి తియ్యని నీళ్లు త్రాగినట్టు ఆమె ఆ గంటలో దినానికంతటికీ సరిపడ్డ శక్తిని పొందేది. ఆ రోజంతా ఎదురయ్యే చిరాకులు, ఒత్తిడులకు తట్టుకుని నిలబడగలిగేది. ఆమె జీవితాన్ని, ఆమె భరించిన విషయాలను తలుచుకుంటే ఒక క్రైస్తవరాలిలో ఉండవలసిన క్రైస్తవ లక్షణాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. ఆమె ఎప్పుడూ ఆగ్రహంతో కూడిన ఒక్క మాటగాని, అమ్మలక్కల కబుర్లుగాని మాట్లాడటం నేను వినలేదు. జీవపు ఊటలో నుండి త్రాగుతూ ఆత్మీయ మన్నాను తింటూ ఉండేవాళ్లలో కనిపించే లక్షణాలన్నీ ఆమెలో కనిపించేవి. వికసిస్తున్న ఉన్న మొగ్గలనే దేవునికివ్వండి, వడలిపోయిన పువ్వుల్ని కాదు. అంటే ప్రాతకాలపు తాజా సమయాన్ని దేవునితో సహవాసం చేసేందుకు ఉపయోగించింది. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.